కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసే భద్రాచలం పట్టణం కట్న 40 గ్రామాలు కొట్టుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నాసిరకం నిర్మాణం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందెల బ్యారేజీలను ఉపయోగించుకోలేకపోతున్నామని స్పష్టం చేశారు. ఈ 3 బ్యారేజీలు ఫౌండేషనే ఇది అనుమానాస్పదంగా ఉంది, సస్పెక్ట్ గా ఉంది. ఇది విస్తృతమైన టెస్టింగ్, రిహాబిలిటేషన్ చేయాలి. ఉదాహరణకి అన్నిటికీ స్టిల్లింగ్ బేసింగ్ పెంచాలి. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఆ బ్యారేజీలు ఉపయోగించలేము అని స్పష్టంగా ఇచ్చిండ్రు. ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ ఏమో బ్యారేజీలు ఉపయోగించలేము, కూలిపోతుండొచ్చు. ఉదాహరణకి మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతే కింద 44 ఊర్లు కొట్టుకపోతాయి, భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, భద్రాచలం గుడి కొట్టుకపోతుంది. అందుకోసమే 3 బ్యారేజీలు కూడా గేట్లు పైకెత్తి అలౌ ఫ్రీ ఫ్లో ఆఫ్ ది రివర్ అని చెప్పి వాళ్ళు చెప్తే, మరి కొద్దిగా కల్వకుంట్ల తారక రామారావు గారి కంటే కొంత వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ ఉందని మేము అనుకుంటున్నాం. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి వాటర్ ఇప్పుడు ఇంపౌండ్ చేయడానికి వీలు లేదు, స్టోరేజ్ చేయడానికి వీలు లేదు. అది దానికి ఫౌండేషన్ డిఫెక్టివ్ గా ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా